ఊరి చివరన చిచ్చుకాకి ఒక కొత్త హోటల్ పెట్టింది. అందులో వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటుంది. చిచ్చుకాకి వంటలు చేయడం ఎంత ఇష్టమో అందులో లాభాలు దండుకోవడం అంటే కూడా అంతే ఇష్టం. పక్షులకు వేరే హోటల్ లేకపోవడం వల్ల ఆమె ఎంత రేటు చెబితే అంత ఇచ్చి తినక తప్పని పరిస్థితి. ఒకరోజు మధ్యాహ్నం లూసీ పౌరం అక్కడికొచ్చి చికెన్ బిర్యానీ తింటుంది. తిన్న తర్వాత బిల్లు కట్టే సమయంలో చిచ్చుకాకి లూసీకి గొడవ జరుగుతుంది. లూసీ, నువ్వు తిన్న చికెన్ దమ్ బిర్యానీకి బిల్లు 250 రూపాయలు అయ్యింది. త్వరగా డబ్బులు ఇవ్వు, నాకు వేరే కస్టమర్లకి వడ్డించే పనులున్నాయి. చిచ్చు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను నా పర్సు ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. నేనొచ్చి నీ బిల్లు మొత్తం కట్టేస్తానులే, నన్ను వెళ్ళనివ్వు. చిచ్చుకాకి కోపంగా అరుస్తూ, ఏమిటి డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నా హోటల్కి వచ్చి ఇంత ఖరీదైన బిర్యానీ ఎలా తిన్నావే? నా హోటల్లో అరువులు లేవు, అప్పులు లేవు. తిన్న వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందే. నా డబ్బులు ఇచ్చేసి నువ్వు బయటికెళ్ళు. లూసీ పౌరం చిరాకుగా, ఎందుకే చిచ్చు అంత గట్టిగా అరుస్తావు? నేనిస్తానని చెబుతున్నాను కదా, పారిపోయేదాన్నేం కాదు కదా. అయినా నువ్వు పెట్టే ఈ బిర్యానీకి నువ్వు అడిగే రేటుకి ఏమైనా న్యాయం ఉందా చిచ్చు? బిర్యానీ ఏవో చిన్న ఉల్లిగడ్డ అంత పెడతావు, కానీ దాని రేటు చూస్తే పెద్ద గుమ్మడికాయ అంత చెబుతావు. సరే, ఇదిగో నా దగ్గరున్న 50 రూపాయలు ఉంచుకో, మిగతా 200 రేపొచ్చి ఇస్తాను. ఏ లూసీ, నువ్వు నా వంటకి వంకలు పెడుతున్నావా? నేను అడిగిన రేటు ఇవ్వకుండా పైగా నన్నే ఎదురు ప్రశ్నిస్తావా? నీకు దమ్ముంటే రేపురా, నా హోటల్లో ఎలా అడుగు పెడతావో నేను చూస్తాను. చూద్దాంలే నీ ప్రతాపం. ఆకలిస్తే వచ్చాను గాని రేట్లతో జనాన్ని దోచుకుంటున్నావు నువ్వు. లూసీ పౌరం ఆ 50 రూపాయలిచ్చి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి లోపల ఉడుక్కుంటూ రేట్లు ఇంకా పెంచాలని మనసులో అనుకుంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. వాతావరణం హఠాత్తుగా మారిపోయి గ్రామంలో భారీ వర్షాలు మొదలవుతాయి. ఎడతెరప లేకుండా 2 రోజుల పాటు కురుస్తున్న కుండపోత వర్షానికి రోడ్లన్నీ నీళ్లతో నిండిపోతాయి. చెరువు కట్టలు తెగి ఊరంతా సముద్రంలా మారిపోతుంది. పక్షులన్నీ తమ తమ ఇళ్లలోనే బందీలైపోతాయి. కూలి పనులు చేసుకునే పక్షులకు పనులు లేక ఇంట్లో ఆహారం నిండుకుంటుంది. అందరికీ బాగా ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు తుని పిచ్చుక, చోటు చిలుక, మహీకృత, లూసీ పౌరం ఫోన్లో మాట్లాడుకుంటారు. తుని పిచ్చుక ఫోన్లో ఆకలితో, హలో చోటు, మహి గారు, లూసీ, అందరూ సేఫ్ గానే ఉన్నారా? వర్షం ఆగేలా లేదు. ఇంట్లో చూస్తే ఒక్క గింజ కూడా లేదు. 2 రోజుల నుండి పనులు లేక ఇంట్లో వండుకోవడానికి సరుకులు లేవు. నా కూతురు పుచ్చి ఆకలితో అల్లాడిపోతుంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా పరిస్థితి కూడా అంతే తుని. షాపులోకి నీళ్ళొచ్చి సరుకులన్నీ పాడైపోయాయి. నా కొడుకు బన్నుకి కూడా నిన్నటి నుండి సరిగ్గా ఆహారం లేదు. ఈ వర్షం మనల్ని చంపేలా ఉంది. ఆ పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికైనా వెళ్లి ఏదైనా తెద్దామంటే బయట కాలు పెట్టే పరిస్థితే లేదు. నీళ్లు అంత లోతుగా ప్రవహిస్తున్నాయి. నాకొక ఐడియా వస్తుంది. ఊరి చివరన మన చిచ్చుకాకి హోటల్ ఉంది కదా, అది కొంచెం ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడికి వరద నీళ్లు చేరుండవు. ఆమె ఖచ్చితంగా ఈ రోజు కూడా వంటలు చేసే ఉంటుంది. మనం ఎలాగైనా అక్కడికి వెళ్లి ఫుడ్ తీసుకుని వద్దాం. లూసీ చెప్పింది కరెక్ట్. చిచ్చు హోటల్ సేఫ్ గానే ఉండుంటుంది. కానీ మనం అంత దూరం ఎలా వెళ్తాం? నడిచి వెళ్ళలేము. నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. నేనొక పని చేస్తాను. నా ఇంట్లో పాత ప్లాస్టిక్ డబ్బాలు చెక్కలు ఉన్నాయి. వాటితో ఒక చిన్న పడవ లాంటిది తయారు చేసుకుని వస్తాను. మీరందరూ కూడా ఏవో ఒక తెప్పలు తయారు చేసుకోండి. మనమందరం కలిసి ఆ చిచ్చు హోటల్ కి వెళ్దాం. సరే చోటు, నేను కూడా నా దగ్గర ఉన్న వాటితో ఒక తెప్ప చేసుకుని వస్తాను. పిల్లలు ఆకలి తీర్చాలంటే ఈ మాత్రం సాహసం చెయ్యక తప్పదు మరి. అలా ఎవరింట్లో ఉన్న పాత వస్తువులతో వాళ్ళు చిన్న చిన్న పడవలు, తెప్పలు చేసుకుని వరద నీళ్లలో ప్రాణాలకు తెగించి బయలుదేరుతారు. జాగ్రత్తగా నీళ్లను దాటుకుంటూ ఊరి చివర ఎత్తులో ఉన్న చిచ్చుకాకి హోటల్కి చేరుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే చిచ్చుకాకి హోటల్ సురక్షితంగా ఉంటుంది. వేడివేడిగా బిర్యానీలు, కూరలు వండి సిద్ధంగా పెట్టుకొని ఉంటుంది. అమ్మ బాబాయ్, ఏమిటి మీరంతా ఇలా ఈ పడవల మీద వచ్చారు? ఏమైంది? ఏముంది చిచ్చు, ఊరంతా నీళ్లలో మునిగిపోయింది. 2 రోజులుగా ఎవరి ఇళ్లలోనూ సరుకులు లేవు. పనులు లేక మా దగ్గర కూడా ఏమీ లేదు. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. నీ హోటల్ ఒక్కటే మాకు దిక్కని ఇలా ప్రాణాలకు తెగించి మరీ వచ్చాము. అవును చిచ్చు, పిల్లలు ఇంట్లో ఏడుస్తున్నారు. మా అందరికీ వేడివేడిగా బిర్యానీలు, అన్నం, కూరలు పార్సల్ చేసి ఇవ్వు. మేం త్వరగా వెళ్లి వాళ్ళ ఆకలి తీర్చాలి. చిచ్చుకాకి మనసులో మురిసిపోతూ, చూసారా నా అదృష్టం? ఈ వర్షం నాకు వరంగా మారింది. ఈ రోజు వీళ్ళందరికీ నేనే దిక్కు కాబట్టి నాకు భారీ లాభాలు రావడం ఖాయం. చిచ్చుకాకి బయటికి, అయ్యో పాపం, పిల్లలు ఆకలితో ఉన్నారా? కంగారు పడకండి, నా దగ్గర అన్ని వేడివేడిగా రెడీగా ఉన్నాయి. ఎవరికి ఏం కావాలో చెప్పండి, నేను ప్యాక్ చేసిస్తాను. చిచ్చు,
నాకు 4 బిర్యానీలు ప్యాక్ చెయ్యి. నాకు కూడా 3 బిర్యానీలు, 2 కవర్లలో రైస్ కర్రీ ఇవ్వు. నాకు కూడా అవే ఇవ్వు చిచ్చు. చిచ్చుకాకి ఆనందంగా వాళ్ళకి కావలసిన ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసి వాళ్ళ చేతుల్లో పెడుతుంది. ఆహారం చూసి వాళ్ళ మొహాల్లో కొద్దిగా సంతోషం కనిపిస్తుంది. ఆ, ఇదిగోండి మీ పార్సెల్స్ అన్ని కలిపి మొత్తం 3000 రూపాయలు అయ్యాయి. త్వరగా బిల్ ఇచ్చేయండి. తుని పిచ్చుక తడబడుతూ, చిచ్చు అది ఇందాకే చెప్పాం కదా, గత 2 రోజులుగా వర్షం వల్ల మేమెవరం కూడా కూలి పనులకు వెళ్ళలేదు. మా దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని అర్థం చేసుకో. అవును చిచ్చు, మా దగ్గర డబ్బులు లేవు. ఈ వర్షాలు తగ్గి మేము మళ్ళీ పనులకు వెళ్ళి డబ్బులు సంపాదించగానే నీ బాకీ పైసలతో సహా నీకు ఇచ్చేస్తాము. దయచేసి ఇప్పుడు మమ్మల్ని వదిలేయి. చిచ్చుకాకి ఒక్కసారిగా కోపంగా అరుస్తూ, ఏమిటి డబ్బులు లేవా? డబ్బులు లేకుండా ఎంత ఫుడ్ ప్యాక్ చేయించుకుంటున్నారా? నా హోటల్ ఏమైనా అనాథ శరణాలయం అనుకుంటున్నారా? మీకు ఫ్రీగా ఫుడ్ పెట్టడానికి నేనేమైనా సత్రం తెరిచానా? చిచ్చు, ఫ్రీగా కాదు, త్వరగా ఇస్తామని చెబుతున్నాం కదా. మా పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈ వర్షంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చాము. నాకు మీకు అసలు అవసరం మహి గారు. ఇక్కడ అరువులు లేవు, అప్పులు లేవు. నా పెట్టుబడి నా కష్టం ఊరికి రాలేదు. డబ్బులు ఇస్తేనే ఫుడ్ తీసుకుని వెళ్ళండి, లేదంటే ఆ పార్సిల్స్ అన్ని ఇక్కడే పెట్టేసి మీ పడవల మీద మీరు వెళ్ళిపోండి. చిచ్చు, నీకు కొంచెం కూడా జాలి లేదా? పిల్లల ఆకలి తీర్చడానికి వస్తే ఇలా కఠినంగా ప్రవర్తిస్తావా? నీకు మేము అప్పు పడతామా? జాలి దయా వ్యాపారంలో ఉండవలోసి నాకు డబ్బులు మాత్రమే కనిపిస్తాయి. నా పార్సల్స్ నాకు ఇచ్చేయండి. తుని పిచ్చుక ఏడుస్తూ, చిచ్చు దయచేసి అలా చెయ్యకు. నా కూతురు బుజ్జి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఫుడ్ తీసుకెళ్ళకపోతే అది ఆకలితో చచ్చిపోతుంది. నా ప్రాణమైనా తీసుకుని ఈ ఫుడ్ నాకు ఇవ్వ చిచ్చు. నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ చిచ్చు, మమ్మల్ని అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి ఈ ఫుడ్ మాకివ్వు. వాళ్ళలా బ్రతిమలాడుతుంటే చిచ్చుకాకి బుర్రలో తన పిసనారి అత్యాస బుద్ధి నిద్రలేస్తుంది. ఈ సమయాన్ని ఎలా వాడుకోవాలో ఒక కుటిలమైన ఆలోచన వస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, సరే 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 ఏడవకండి. పాప మీ పిల్లల ఆకలి చూసి నా మనసు కరుగుతుంది. మీకు నేను ఈ ఫుడ్ అప్పుగా ఇస్తాను, తీసుకెళ్ళండి. తుని పిచ్చుక ఆనందంతో, నిజంగానే చిచ్చు, చాలా చాలా థ్యాంక్స్. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఆగతోనే నేను అప్పుగా ఇస్తానని చెప్పాను, కానీ ఒక కండిషన్ ఉంది. మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదు, ఎప్పుడో తర్వాత ఇస్తామంటున్నారు కదా. అందుకే నేను ఇప్పుడు రేట్లు పెంచుతున్నాను. నా ఫుడ్ రేట్లన్నీ నేను డబల్ చేస్తున్నాను. మహీగ్రద్ద షాక్ అయ్యి, డబల్ చేయడమా? అంటే ఏమిటి చిచ్చు? చిచ్చుకాకి గర్వంగా, అంటే మీరు తీసుకున్న 250 రూపాయల బిర్యానీ ఇప్పుడు 500 అయ్యింది. అన్నం 100 రూపాయలు అయితే ఇప్పుడు 200 అయ్యింది. మీరు ఈ డబల్ రేట్లు ఇస్తానంటేనే ఈ ఫుడ్ తీసుకొని వెళ్ళండి, లేదంటే ఇక్కడే పెట్టేసి వెళ్ళండి. ఇది నా ఫైనల్ డీల్. చోటు చిలుక కోపంగా, చిచ్చు ఇది మహా అన్యాయం. ఇది దోపిడీ కంటే దారుణం. ఆకలితో ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇలా రేట్లు డబల్ చేసి దోచుకుంటావా? నీకు పాపం తగులుతుంది. ఆ పాప పుణ్యం నాకు తెలియదు చోట. నా బిజినెస్ రూల్స్ ఇవి. మీకు ఇష్టమైతే ఈ డబల్ రేట్లకే అప్పుగా తీసుకుని వెళ్ళండి, లేకపోతే ఆకలితో పడుకోండి. నిర్ణయం మీరే. మీకే కాదు, ఈ వర్షాకాలం పూర్తయ్యే వరకు నా హోటల్లో ఎవరైనా అప్పు తీసుకుంటే ఇదే డబల్ రేటు. తుని, చోటు, మహి, లూసీలకు తీవ్రమైన కోపం, బాధ కలుగుతాయి. కానీ వాళ్ళ కళ్ళ ముందు ఆకలితో ఉన్న వాళ్ళ పిల్లల మొహాలే కనిపిస్తాయి. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని వాళ్ళకి తెలుసు. ఈ ఆపద సమయంలో చిచ్చుకాకిని ఎదిరించి ఫుడ్ వదిలేస్తే వాళ్ళ పిల్లలు ఆకలితో అలమటిస్తారు. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, సరే చిచ్చు, నువ్వు అడిగిన డబల్ రేటుకి మేము ఒప్పుకుంటున్నాం. వర్షాలు తగ్గాక మేం కష్టపడి ఆ డబల్ డబ్బులు నీ మొహాన కొడతాం. మాకు మా పిల్లల ఆకలి ముఖ్యం. అవును చిచ్చు, ఈ డబల్ రేటు బిల్లు బుక్లో రాసుకో, మేం తీరుస్తాంలే. అందరూ అయిష్టంగానే ఆకలి బాధతో ఆ డబల్ రేటుకు ఒప్పుకొని ఫుడ్ తీసుకుని తమ పడవలలో తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. వాళ్ళ కష్టాన్ని చూసి జాలి పడాల్సింది పోయి చిచ్చుకాకి తాను డబల్ లాభం సంపాదించానని ఎంతో ఆనందంగా హోటల్ మూసేస్తుంది. చిచ్చుకాకి గంతేస్తూ, యాహో, ఎంత అద్భుతమైన ఐడియా నాది. వర్షం వల్ల నాకు డబల్ బిజినెస్ అయ్యింది. ఇలాగే ఇంకో 4 రోజులు వర్షం పడితే నేను ఈ ఊరికి కోటీశ్వరాలను అయిపోతాను. సరే, ఇప్పుడు హోటల్ మూసేసి నా ఇంటికి వెళ్తాను. నా కొడుకు చిన్ను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చిచ్చుకాకి హోటల్ ఎత్తులో ఉంటుంది, కానీ ఆమె ఇల్లు ఊరి మధ్యలో కొంచెం లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. చిచ్చుకాకి వర్షంలో తడుచుకుంటూ వణుకుతూ ఎలాగోలా తన ఇంటికి చేరుకుంటుంది. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆమెకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. అక్కడ ఆమె ఇల్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఇంటి చుట్టూ భయంకరంగా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి.
చిచ్చుకాకి భయంతో అరుస్తూ, అమ్మ బాబాయ్, నా ఇల్లు సగం నీళ్ళలో మునిగిపోయిందే. లోపల నా కొడుకు చిన్న ఉన్నాడు. ఒరే చిన్న, ఓ చిన్న, ఎక్కడున్నావురా? చిన్నుకాకి ఇంటి లోపల నుండి ఏడుస్తూ వణుకుతూ, అమ్మో అమ్మో నన్ను కాపాడమ్మా, ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి, కిటికీల దాకా నీళ్లున్నాయమ్మా, నేను మంచం మీద ఎక్కి కూర్చున్నాను కానీ నీళ్ళు ఇంకా పెరిగిపోతున్నాయమ్మా, నాకు చాలా భయంగా ఉంది. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ, అయ్యో దేవుడా, నా కొడుకు ప్రాణాల మీదకి వచ్చిందే. నేను వాడిని ఎలా కాపాడుకోవాలి? నాకు ఈత కూడా సరిగ్గా రాదు. ఎరా చిన్న, భయపడకరా, నేను వచ్చేస్తున్నాను. చిచ్చుకాకి ప్రాణాలకు తెగించి ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి దూకుతుంది. గట్టిగా ఈదుకుంటూ కిటికీ గుండా ఇంటి లోపలికి వెళ్ళడానికని ప్రయత్నిస్తుంది. కానీ ఆ నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉండడంతో ఆమె లోపలికి వెళ్ళలేకపోతుంది. అదే సమయంలో ఇంటి లోపల మంచం మీద ఉన్న చిన్నుకాకి కాలు జారి ఆ నీళ్ళల్లో పడిపోతాడు. చిన్నుకాకి నీళ్ళల్లో మునుగుతూ, అమ్మో కాపాడమ్మా, నేను మునిగిపోతున్నాను. చిచ్చుకాకి ఏడుస్తూ, ఒరే చిన్నగా, నా చేయి పట్టుకోరా, నేను నిన్ను వదలను. చిచ్చుకాకి గట్టిగా ఈదుకుంటూ వెళ్లి కిటికీ దగ్గర ఉన్న చిన్నుకాకి చేతిని పట్టుకుంటుంది. కాని ఆ ప్రవాహం ఉధృతికి ఇద్దరు కిటికీలో నుండి బయటికి లాగబడతారు. వరద నీరు వాళ్ళిద్దరినీ చాలా వేగంగా ఊరి మధ్యలోకి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. చిచ్చుకాకి నీళ్లు మింగుతూ, రక్షించండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి, మేము కొట్టుకుపోతున్నాం. అమ్మో నాకు భయమేస్తుందమ్మా. వాళ్ళిద్దరూ గిలగిలా కొట్టుకుంటూ ఊరి మధ్యలోకి కొట్టుకునొస్తారు. అదే సమయంలో తుని పిచ్చుక చోటు చిలుక తమ ఇళ్ల పైకప్పుల మీద నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, చూడు అటు చూడు, ఆ వరద నీటిలో ఎవరో ఇద్దరు కొట్టుకుపోతున్నారు. అమ్మ బాబాయ్, అది చిచ్చుకాకి, వాడి కొడుకు చిన్నలాగా ఉన్నారే, వాళ్ళు మునిగిపోతున్నారు తుని. మనం వెంటనే వాళ్ళని కాపాడాలి చోటు, నేను ఈత కొట్టుకుంటూ వెళ్తాను, నువ్వు ఆ తాళ్ళు తీసుకునిరా. తుని పిచ్చుక చోటు చిలుక తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ ఉధృతమైన వరద నీటిలోకి దూకుతారు. వాళ్ళు ఇందాక వాడిన ప్లాస్టిక్ తెప్పలను తీసుకుని వేగంగా ఈదుకుంటూ చిచ్చుకాకి చిన్నుకాకి దగ్గరికి వెళ్తారు. తుని పిచ్చుక నీళ్లలో ఈదుతూ, చిచ్చు భయపడుకు, ఈ తెప్పను గట్టిగా పట్టుకో. ఒరే చిన్నగా, నా చేయి పట్టుకోరా, నేను నిన్ను పైకి లాగుతాను. తుని చోటు ఇద్దరు తమ సర్వశక్తులు ఉపయోగించి మునిగిపోతున్న చిచ్చుకాకిని చిన్నుకాకిని ప్లాస్టిక్ తెప్పల మీదకు లాగుతారు. చాలాసేపు కష్టపడి వాళ్ళని సురక్షితంగా ఒక పెద్ద చెట్టు కొమ్మ మీదకు తీసుకెళ్తారు. చిచ్చుకాకి చిన్నుకాకి చలికి వణుకుతూ నీళ్లు కక్కుతూ భయంతో ఉంటారు. చిచ్చుకాకి వణుకుతూ కన్నీళ్లతో, తుని, చాట, మీరు నా ప్రాణాలు కాపాడారా? తుని పిచ్చుక ఆయాసపడుతూ, అవును చిచ్చు, మేము చూడకపోయినుంటే మీరు ఆ వరదల్లో కొట్టుకుపోయేవారు. దేవుడి దయ వల్ల మీ ఇద్దరికి ప్రాణాపాయం తప్పింది. పిల్లవాడిని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి కదా చిచ్చు, ఈ వరదల్లో ఇలాగే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఏదేమైనా ఇప్పుడు మీరు సురక్షితంగా ఉన్నారు. చిచ్చుకాకి అప్పుడు తాను చేసిన ఘోరమైన తప్పు గుర్తొస్తుంది. డబ్బు కోసం కకృతి పడి తను ఆకలితో ఉన్న వాళ్ళ పిల్లల్ని ఎలా దోచుకుందో, డబుల్ రేట్లు వేసి వాళ్ళని ఎలా ఏడిపించిందో గుర్తుకు వచ్చి ఆమె మనసు ద్రవించకపోతుంది. తన డబ్బాస తన కొడుకు ప్రాణాలను కాపాడలేకపోయిందని, కాని తాను ఏడిపించిన ఆ స్నేహితులే తమ ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళను కాపాడారని ఆమెకు జ్ఞానోదయం అవుతుంది. చిచ్చుకాకి పోరున ఏడుస్తూ తుని కాళ్ళ మీద పడుతూ, నన్ను క్షమించు తుని, నన్ను క్షమించు చోట, నేనెంత నీచురాల్ని. మీకు ఆకలి వేసి నా దగ్గరకు వస్తే నేను మీ ఆకలిని అడ్డం పెట్టుకుని డబుల్ రేట్లు వసూలు చేశాను. నా డబ్బులు ఈ రోజు నా కొడుకుని కాపాడలేకపోయాయి. కానీ నేను అవమానించిన మీరే మీ ప్రాణాలు లెక్క చేయకుండా మా ప్రాణాలు కాపాడారు. నా పిసినరితనం, నా అత్యాస ఎంత ఘోరమైనవో నాకు ఇప్పుడే అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండి. తుని పిచ్చుక చిచ్చుకాకిని పైకి లేపుతూ, ఏడవకు చిచ్చు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే మానవత్వం. డబ్బనేది ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ మన ప్రాణాలు, మన స్నేహం ఎప్పటికీ మిగిలిపోతాయి. నీకు నీ తప్పు తెలిసొచ్చింది కదా, అదే చాలు. అవును చిచ్చు, ఈ వర్షం మనందరికీ ఒక గుణపాఠం నేర్పింది. ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే మనం ఈ ప్రకృతి విపత్తుల నుండి బ్రతకగలం. చిచ్చుకాకి కళ్ళు తుడుచుకుంటూ దృఢంగా, తుని చోట, నా మాట వినండి. నేను ఇంతక నా హోటల్ దగ్గర చెప్పిన డబుల్ రేట్ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. నా బుద్ధి గడ్డి తినే అలా మాట్లాడాను. ఈ వర్షాలు తగ్గే వరకు మీ అందరికి నా హోటల్ నుండి ఫ్రీ ఫుడ్ ఇస్తాను. ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. నేను నా పిసినర్తనాన్ని ఈ వరద నీటిలోనే వదిలేస్తున్నాను. అందరూ సంతోషంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటారు. చిచ్చుకాకి తన పిసినారితనాన్ని, స్వార్థాన్ని పూర్తిగా వదిలేసి ఆ వర్షాకాలం పూర్తయ్యే వరకు ఊరి పక్షులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తుంది. ఆ వర్షం గ్రామంలోని పక్షులన్నింటినీ ఒకటి చేసి వారి స్నేహబంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. పిచ్చుక జీవితం. సిటీలో ఒక పెద్ద ఐటీ కంపెనీ. రోజంతా ల్యాప్టాప్ల ముందు కూర్చుని పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు
బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్నుకాకి ఈ ముగ్గురు ఒకే టీంలో పనిచేస్తూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ప్రాజెక్ట్ డెడ్ లైన్లు, టార్గెట్లు అంటూ రోజు మిషన్లలాగా బ్రతుకుతున్న ఆ ముగ్గురికి కంపెనీ వాళ్ళు హఠాత్తుగా ఒక శుభవార్త చెప్పారు. వరుసగా 10 రోజుల సెలవులు ప్రకటించారు. ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ తాగుతూ ఆ ముగ్గురు స్నేహితులు ఈ సెలవుల గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. బన్ను చిలుక సంతోషంగా గంతేస్తూ, అబ్బా, ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోయాయిరా. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 వరకు ఆ ల్యాప్టాప్ స్క్రీన్ చూసి చూసి నా కళ్ళు మండిపోతున్నాయి. ఈ 10 రోజుల హాలిడేస్ మనకి ప్రాణం పోసాయి. అవునరా బన్నుగో, నాకైతే ఆ మేనేజర్ గారి ముఖం చూస్తుంటేనే బీపీ పెరిగిపోతుంది. ఈ 10 రోజులు ల్యాప్టాప్ ముఖం చూడొద్దు, ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు, రోజంతా పడుకొని నిద్రపోవాలి. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, కేవలం నిద్రపోవడమేనా చిన్నుక? 10 రోజులు రూమ్ లో పడుకుంటే బోర్ కొట్టదా? ఎక్కడికైనా ట్రిప్ కు వెళ్దామని ప్లాన్ చేద్దామా? మన ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్తే భలే ఉంటుంది కదా. ఆగబోతే నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. హాలిడేస్ 10 రోజులే కదా, ట్రిప్పులు వేసి అలసిపోయే బదులు మనం ఒక కొత్త పని చేద్దాం. మన ముగ్గురికి ఒకరి ఇల్లు ఇంకొకరికి తెలియదు కదా. ఈ హాలిడేస్ లో మనం ఒకరింటికి ఇంకొకరం వెళ్దాం. ఒరే, ఐడియా బాగుందిరా. అంటే ముందు ఎవరింటికి వెళ్తాం? ముందుగా నా ఇంటికి వెళ్దాం. మా అమ్మ చోటు చిలక మనకి మంచి నాన్ వెజ్ వండి పెడుతుంది. 2 రోజులు మా ఇంట్లో ఎంజాయ్ చేశాక అక్కడి నుండి నీ ఇంటికి, అంటే చిన్ను వాళ్ళ ఇంటికి వెళ్దాం. నీ ఇల్లు నా ఇల్లు ఎలాగో సిటీలోనే ఉన్నాయి కాబట్టి మనకి తిరగడానికి పెద్దగా కష్టం ఉండదు. ఆ తర్వాత లాస్ట్ లో మన బుజ్జి వాళ్ళ ఇంటికి వెళ్దాం. బుజ్జి పిచ్చుక కొద్దిగా కంగారుగా, మా ఇంటికా? అవును బుజ్జి, నువ్వు ఉండేది పల్లెటూరులో కదా. ఈ సిటీలో కార్ల పొగ, ట్రాఫిక్ తో విసిగిపోయాం. ఒక 3-4 రోజులు మీ పల్లెటూరుకు వస్తే పచ్చటి పొలాలు, చెరువులు చూస్తూ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేసినట్టుంటుంది. మనకు హాలిడేస్ ఇచ్చిందే రిలాక్స్ అవ్వడానికి కదా. ఏమంటావు చిన్న? 100% కరెక్ట్ బన్ను. బుజ్జి వాళ్ళ ఊరికి వెళ్దాం. నేను పల్లెటూరు చూసి చాలా ఏళ్ళైంది. బుజ్జి, మేము మీ ఇంటికి వస్తాం. నువ్వు మాకు మీ ఊరంతా తిప్పి చూపించాలి, ఓకేనా? బుజ్జి పిచ్చుక మనసులో కొద్దిగా భయపడుతూ బయటికి నవ్వుతూ, సరేరా, రండి. మీకంటే ఎక్కువ ఏముంది నాకు. స్నేహితులు అనుకున్నట్టుగానే ముందుగా బన్ను చిలుక ఇంటికి వెళ్తారు. బన్ను వాళ్ళమ్మ చోటు చిలుక వాళ్ళని చాలా బాగా చూసుకుంటుంది. రకరకాల వంటలు చేసి పెడుతుంది. ఆ తర్వాత చిన్నుకాకి ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా 2 రోజులు సరదాగా గడుపుతారు. ఇక 3వ మజిలీగా స్నేహితులు ముగ్గురు కలిసి బన్ను కారులో బుజ్జి పిచ్చుక వాళ్ళ పల్లెటూరికి బయలుదేరుతారు. ఊర్లోకి కారు ప్రవేశించగానే పచ్చటి పొలాలు, చెట్లు చూసి బన్ను, చిన్ను తెగ ఆనందపడిపోతారు. కారు ఊరి మధ్యలోకొస్తుంది. బన్ను చిలుక కారు ఆపుతూ, వావ్ బుజ్జి, మీ ఊరు చాలా అందంగా ఉంది. స్వచ్ఛమైన గాలి తగులుతుంది. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ? అదిగో అక్కడ ఒక అందమైన పెంకుటిల్లుంది చూడు. దాని ముందు పెద్ద వేప చెట్టు కూడా ఉంది. అదేనా మీ ఇల్లు? ఒరే బన్ను, బుజ్జి సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. లక్షల్లో జీతం వస్తుంది. తను పెంకుటింట్లో ఎందుకుంటుందిరా దద్దమ్మో. ఇప్పుడు పల్లెటూరి వాళ్ళు కూడా సిటీ వాళ్ళలాగానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. అదిగో ఆ వీధి చివర ఒక పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తోంది చూడు, అద్దాల కిటికీలతో. ఖచ్చితంగా అదే మన బుజ్జి వాళ్ళ ఇల్లు అయి ఉంటుంది. అవునా బుజ్జి? బుజ్జి పిచ్చుక వాళ్ళ మాటలు విని నవ్వుతూ కొద్దిగా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని, ఆగండ్రా బాబు, మీరు ఊహించుకుంటున్నట్టు ఆ పెంకుటిల్లు మాది కాదు. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ కూడా మాది కాదు. నేను చూపిస్తాను రండి. మా ఇల్లు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి. ముగ్గురు నడుచుకుంటూ వెళ్తారు. బుజ్జి వాళ్ళని ఊరి చివరున్న ఒక ఖాళీ స్థలం వైపు తీసుకెళ్తుంది. అక్కడొక చాలా పెద్ద పాత సిమెంట్ పైపు ఉంటుంది. ఆ పైపు బయట ఒక చిన్న మట్టి పొయ్యి ఉంటుంది. పొయ్యి పక్కన కొన్ని పాత గిన్నెలు తోమి బోర్లించుంటాయి. ఆ పైపుకి ఒక పక్క నుండి ఇంకో పక్కకి ఒక దారం కట్టి దానిమీద కొన్ని ఉతికిన బట్టలు ఆరేసుంటాయి. బుజ్జి ఆ సిమెంట్ పైపు దగ్గరికి వెళ్లి ఆగుతుంది. బన్ను, చిన్ను, మీరు అడిగారు కదా మా ఇల్లు ఎక్కడా అని. ఇదిగో ఇదే మా ఇల్లు. ఇక్కడే నేను, మా అమ్మ ఉంటాము. బన్ను చిలుక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి బుజ్జే, నువ్వు జోకు చేయడం లేదు కదా? ఇదా మీ ఇల్లు?
ఇది మురుగు నీళ్లు వెళ్ళడానికి వాడే పెద్ద సిమెంట్ పైపు కదా. చిన్నుకాకి షాక్ అయ్యి, అవును బుజ్జి, నువ్వు మాతో ప్రాంక్ చేస్తున్నావా ఏమిటి? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. మీ ఇల్లు ఇలా ఉండడం ఏమిటి? మీరు నిజంగానే ఈ సిమెంట్ పైపు లోపల ఉంటున్నారో? ప్రాంక్ కాదురా, నిజంగానే ఇదే మా ఇల్లు. వానొచ్చినా ఎండొచ్చినా ఈ సిమెంట్ పైపు లోపలే మా జీవితం. స్నేహితుల ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండ దూరం నుండి బుజ్జి వాళ్ళమ్మ తుని పిచ్చుక నెత్తి మీద ఒక కట్టెల మోపు పెట్టుకుని బట్టలు మురికిగా ఉండి చాలా అలసిపోయి నడుచుకుంటూ వస్తుంది. ఆమె రోజువారీ కూలి పనులు చేసుకుని బ్రతుకుతుంది. తన బుజ్జిని చూడగానే ఆమె కళ్ళల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. నెత్తి మీదున్న కట్టెల మోపుని కింద పడేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. తుని పిచ్చుక సంతోషంగా ఆయాసపడుతూ, బుజ్జి, నా చిట్టి తల్లి, ఎప్పుడొచ్చావమ్మా? సిటీ నుండి ప్రయాణం కష్టంగా అనిపించిందా? నువ్వు వస్తావని నాకు ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా తల్లి. నేను పనికి వెళ్లకుండా నీకోసం వంట చేసి పెట్టుకునేదాన్ని కదా. అమ్మా, నేను బాగున్నానమ్మా. నేను ఫోన్ చేస్తే నువ్వు నా కోసం కూలి పని మానేస్తావేమో అని నేను చెప్పలేదమ్మా. ఇక స్నేహితుల వైపు చూపిస్తూ, అమ్మా, వీళ్ళు బన్ను, చిన్ను నా ఆఫీస్లో నా బెస్ట్ ఫ్రెండ్స్. 10 రోజులు హాలిడేస్ వస్తే మన ఊరు చూద్దామని నా వెంటొచ్చారు. నమస్కారం అంటే, నేను బన్నోని. నమస్కారం ఆంటీ, నేను చిన్నుని. నమస్కారం బాబు. మా బుజ్జిని ఆఫీస్లో చాలా బాగా చూసుకుంటున్నారు కదా. చాలా సంతోషం నాయనా, మా ఇంటికొచ్చారు. ఇక బుజ్జి వైపు తిరిగి, బుజ్జి, నువ్వు వాళ్ళని తీసుకుని ఆ పక్కనున్న చెట్టు కింద రాతి బెంచి మీద కూర్చోబెట్టు తల్లి. మన ఇంట్లో ముగ్గురు కూర్చోడానికి స్థలం సరిపోదు కదా. నేను వెంటనే పొయ్యి రాజేసి మీ ముగ్గురికి వేడివేడిగా అల్లం టీ పెట్టి తీసుకొనొస్తాను. అయ్యో వద్దాంటీ, మీరెప్పుడో ఎండలో కష్టపడి పని చేసి వచ్చారో, అలసిపోయి ఉన్నారు. మీరు కూర్చోండి, నేను బుజ్జి కలిసి టీ పెడతాంలే. పర్వాలేదు బాబు, మీరు మా ఇంటికొచ్చిన అతిథులు, నేను పెడతాను. మీరు వెళ్ళి కూర్చోండి. బుజ్జి తన స్నేహితులను తీసుకుని పక్కనే ఉన్న చెట్టు కింద ఉన్న రాళ్ల మీద కూర్చోబెడుతుంది. తుని పిచ్చుక వెంటనే మట్టి పొయ్యి వెలిగించి వేడివేడిగా 3 గ్లాసుల టీ తీసుకొనొచ్చి వాళ్ళకి ఇస్తుంది. టీ ఇచ్చిన వెంటనే ఆమె మళ్లీ తన పాత చీర కొంగుని నడుముకు తోపుకుని బయలుదేరడానికని సిద్ధమవుతుంది. అమ్మా, ఏంటమ్మా మళ్ళీ బయలుదేరుతున్నావు? ఇప్పుడే కదా కూలి పని నుండి వచ్చావు. కొద్దిసేపు కూర్చొని మాతో మాట్లాడొచ్చు కదా. లేదు బుజ్జి, ఇక్కడికి దగ్గరలో రామయ్య గారి ఇల్లు ఉంది కదా. వాళ్ళ ఇంట్లో నిన్న రాత్రి ఫంక్షన్ జరిగింది. చాలా గిన్నెలు అంట్లు పేరుకుపోయున్నాయి. నేను వెళ్లి ఆ గిన్నెలన్నీ తోమేసి రావాలి. వెళ్ళకపోతే ఈ పూటకి డబ్బులివ్వరు. నువ్వు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఉండు తల్లి. నేను అరగంటలో ఆ అంట్లు తోమేసి వచ్చేస్తాను. అయ్యో ఆంటీ, మీరు ఇప్పుడే కదా వచ్చారు. కనీసం 5 నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోరా? ఈ వయసులో మీకంత కష్టం ఎందుకు ఆంటీ? తుని పిచ్చుక చిరునవ్వుతో, కష్టం అనుకుంటే బ్రతకలేం బాబు. పేదవాళ్ళకి రెస్ట్ తీసుకునే అదృష్టం రాసి పెట్టలేదు. నా కూతురు చదువు కోసం, దానికొక మంచి జీవితం ఇవ్వడం కోసం నేను ఎంతైనా కష్టపడతాను. మీరు టీ తాగండి, నేనిప్పుడే వస్తాను. తుని పిచ్చుక వేగంగా నడుచుకుంటూ అంట్లు తోమడానికని వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోగానే బన్ను, చిన్నులు చాలా ఎమోషనల్ అవుతారు. వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన జాలి, ఆశ్చర్యం ఉంటాయి. బన్ను చిలుక బాధగా, బుజ్జే, నాకొక విషయం అర్థం కావడం లేదు. నువ్వు సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు, నీకు మంచి జీతమే వస్తుంది కదా. మరి మీ అమ్మెందుకు ఇంకా ఈ వయసులో గిన్నెలు తోముతూ కూలి పనులు చేస్తుంది? నువ్వు పంపించే డబ్బులతో మీ అమ్మ ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు కదా. పైగా మీరు ఈ సిమెంట్ పైపులో ఎందుకుంటున్నారు? చిన్నప్పటి నుండి మీరు ఇక్కడే ఉంటున్నారా? బుజ్జి పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా దీర్ఘంగా నిట్టూరుస్తూ, లేట్రా పండుగ, మేము చిన్నప్పటి నుండి ఈ సిమెంట్ పైపులో లేము. ఒక 2 సంవత్సరాల క్రితం వరకు మా బతుకులు ఇలా లేవురా. మేము కూడా ఒక పెద్ద ఇంట్లోనే ఉండేవాళ్ళం. 2 సంవత్సరాల క్రితమా? అంటే అంతకు ముందు మీరు ఎక్కడుండేవారు బుజ్జి? ఇందాక మనం కారు ఆపాం చూడ్రా, అక్కడ ఒక 3 అంతస్తుల పెద్ద బిల్డింగ్ చూసి అది మా ఇల్లు అన్నావు కదా. ఓ అవును బుజ్జి, ఓ అద్దెల బిల్డింగ్ కదా. అవునరా చిన్నగా, నిజానికి ఆ ఇల్లు మాది. 2 ఏళ్ల క్రితం వరకు ఆ ఇంట్లో మహారాజుల్లో బ్రతికిన వాళ్ళం మేము. కానీ ఒకే ఒక్క సంఘటన, ఒక మోసం మా జీవితాలను తలక్రిందులు చేసింది. మమ్మల్ని ఆ ప్యాలెస్ నుండి తీసుకొని వచ్చి ఈ సిమెంట్ పైపులో పడేసిందిరా. బన్ను చిలుక షాక్ అయ్యి, ఏంటే ఆ 3 అంతస్తుల ఇల్లు మీద? మరి మీరెందుకు ఆ ఇల్లు వదిలేశారు బుజ్జి? అసలేం జరిగింది మీ జీవితంలో? దయచేసి మాకు చెప్పు బుజ్జి.
చెబుతాను వినండి. ఈ కథ మా అమ్మ నాన్నల ప్రేమతో మొదలవుతుందిరా. ఇక ఫ్లాష్ బ్యాక్. బుజ్జి పిచ్చుక మాటలు. మా అమ్మ పేరు తుని పిచ్చుక, మా నాన్న పేరు రాజు పిచ్చుక. వాళ్ళిద్దరు కాలేజీలో కలిసి చదువుకునే వాళ్ళు. అప్పుడే ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. మా అమ్మ తుని ఈ ఊర్లోనే అతిపెద్ద ధనవంతురాలైన మహీకృత గారి ఏకైక కూతురు. మా అమ్మ వాళ్ళకి 100 ఎకరాల పొలాలుండేవి. కానీ మా నాన్న రాజు పిచ్చుక మాత్రం చాలా పేదవాడు. ఆయనకెవరూ లేరు. మరి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా బుజ్జి? రిచ్ ఫ్యామిలీ కదా. మా అమ్మ పట్టుపట్టడంతో మా అమ్మమ్మ మహీకృత వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఒక షరతు పెట్టింది. నాన్న పేదవాడు కాబట్టి ఆయన ఇల్లరికం అల్లుడిగా వాళ్ళింట్లోనే ఉండాలని, వాళ్ళ ఇంటి పరువుకి తగ్గట్టుగా బ్రతకాలని కండిషన్ పెట్టింది. నాన్నకి అమ్మంటే ప్రాణం కాబట్టి ఇల్లరికం రావడానికి ఒప్పుకొని అమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఓహో, ఇల్లరికం వెళ్ళాడా మీ నాన్న? మరి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చూసుకున్నారా మీ నాన్నని? మా నాన్నకి సొంతంగా పైకెదగాలని, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చాలా ఆశ ఉండేదిరా. ఇల్లరికం అల్లుడిగా ఉంటూ వాళ్ళ ఆస్తి మీద బ్రతకడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే తను ఒక బట్టల వ్యాపారం పెడతామని అనుకున్నాడు. దానికి కొంచెం పెట్టుబడి కావాలని మా అమ్మమ్మ మహీకృతని అడిగాడు. కొత్త అల్లుడు అడిగాడు కదా అని అమ్మమ్మ కూడా కాదనకుండా పెట్టుబడికి డబ్బులు ఇచ్చింది. ఓ, అయితే ప్రాబ్లం ఏంటి బుజ్జి? అంత బాగానే ఉంది కదా. అక్కడే అసలు సమస్య మొదలైందిరా. మా అమ్మకి ఒక అన్నయ్య ఉన్నాడు. వాడి పేరు లూసి పౌరం. వాడు చాలా స్వార్థపరుడు, కుళ్ళుబాటు. నాన్నకి అమ్మమ్మ డబ్బులు ఇవ్వడం వాడికి అస్సలు నచ్చలేదు. వీడెవడో బయట నుండి వచ్చి మన ఇంట్లో పడి మన ఆస్తిని వ్యాపారం పేరుతో లాగేస్తున్నాడు అని నాన్న మీద ద్వేషం పెంచుకున్నాడు. కానీ మా నాన్న వాడి మాటలు పట్టించుకోకుండా రేయింబక్కలు కష్టపడి బట్టల వ్యాపారాన్ని చాలా లాభాల్లోకి తీసుకొని వచ్చాడు. కేవలం 1 సంవత్సరంలోనే నాన్న అద్భుతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. నాన్న తన సొంత డబ్బులతో ఇందాక మీరు చూసిన ఆ 3 అంతస్తుల బంగ్లాను కట్టించాడు. మేమందరం అమ్మమ్మ ఇంటి నుండి ఆ కొత్త బంగ్లాలోకి మారిపోయాము. వా, మీ నాన్న చాలా గ్రేట్ బుజ్జి. ఒక్కేడాదిలో సొంత ఇల్లు కట్టాడంటే మామూలు విషయం కాదు. మరి అంత బాగా సెటిల్ అయ్యాక ఇప్పుడు ఇలా సిమెంట్ పైపుల్లోకి ఎందుకొచ్చారు? ఆ లూసి పౌరం ఏమైనా చేశాడా? బుజ్జి పిచ్చుక కళ్ళల్లో నీళ్లతో. అవునరా పన్నుక, నాన్న ఎదుగుదల చూసి ఆ లూసి పౌరానికి కళ్ళు కుట్టాయి. ఎలాగైనా నాన్నని కష్టాల్లోకి నెట్టాలని, నాన్నని రోడ్డును పడేయాలని ఒక మోసపూరితమైన ప్లాన్ వేశాడు. ఒకరోజు లూసి నవ్వుకుంటూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ లో సంభాషణ. లూసి పౌరం కపట నాటకంతో. బాగారో, నమస్కారం. మీరు బట్టల వ్యాపారంలో చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. మీ తెలివితేటలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే బావగారు. రాజు పిచ్చుక నవ్వుతూ, అంతా మీ ఆశీస్సులు లూసి గారు. చెప్పండి, ఇలా వచ్చారు? బావగారు, నాకు ఒక పెద్ద కాంట్రాక్ట్ దొరికింది. మనం బట్టలను వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఒక పెద్ద డీల్ ఇదే. దీంట్లో గనక మనం పెట్టుబడి పెడితే ఇప్పుడు మీకు వస్తున్న లాభాలకు 10 రెట్లు ఎక్కువ లాభం వస్తుంది. మనం కోటీశ్వర్లం అయిపోతాం బావగారు. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. మీరైతే ఈ బిజినెస్ కి కరెక్ట్ అని మీ దగ్గరకు వచ్చాను. మనం ఇద్దరం కలిసి ఈ పార్ట్నర్షిప్ చేద్దాం. నన్ను నమ్మండి, నేను దగ్గరుండి అంతా చూసుకుంటాను. మా నాన్న వాడి మాయా మాటలు నమ్మట్రా. సొంత భావమరిది కదా, మోసం చేయట్లే అని వాడితో పార్ట్నర్షిప్ కి ఒప్పుకున్నాడు. నాన్న తన దగ్గరున్న డబ్బంతా తీసి వాడి చేతిలో పెట్టాడు. కానీ ఆ లూసి పౌరం దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఆ బిజినెస్ లో భారీ నష్టాలు వచ్చినట్లు నాన్నని మోసం చేశాడు. డబ్బు మొత్తం వాడి స్వాహా చేసి నాన్నని అప్పుల పాలు చేశాడు. చిన్నుకాకి కోపంగా. ఛీ, సొంత బావగారిని ఎలా మోసం చేశాడో, ఎంత దారుణం బుజ్జి. అవునరా చిన్నుక, బిజినెస్ లో వచ్చిన నష్టాలకు, బయట వాళ్ళు ఇచ్చిన అప్పులకు మా నాన్న బాధ్యత వహించాల్సి వచ్చింది. అప్పుల వల్ల గోల తట్టుకోలేక నాన్న ఎంతో ఇష్టంగా కట్టుకున్న 3 అంతస్తుల బంగ్లాను అమ్మేయాల్సి వచ్చింది. ఇల్లు అమ్మేసినా కూడా అప్పు తీరలేదు. ఇంకా చాలా డబ్బులు కట్టాలి. అప్పుడు నాన్న ఏడుస్తూ అమ్మ దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. రాజు పిచ్చుక కన్నీళ్లతో తుని చేతులు పట్టుకుని, తుని, నన్ను క్షమించు. నా అత్యాస వల్లే ఈ రోజు మనం రోడ్డున పడ్డాం.
నిన్ను మన బిడ్డని సుఖపెడతామని అనుకున్నాను, కానీ లూసీ చేసిన మోసానికి నా సర్వస్వం కోల్పోయాను. నా దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు తుని. ఇంకా చాలా అప్పులున్నాయి. ఈ ఊరిలో ఉంటే అప్పులు వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు. నేను దుబాయ్కి వెళ్ళిపోతున్నాను తుని. అక్కడ ఏదైనా కష్టమైన పని చేసి డబ్బులు సంపాదించి ప్రతి నెలా పంపిస్తాను. ఆ అప్పులన్నీ తీరిపోయిన తర్వాతే నేను తిరిగి వస్తాను. అంతవరకు నువ్వు బుజ్జి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండండి తుని. నన్ను క్షమించు. అలా నాన్న మమ్మల్ని వదిలి అప్పులు తెచ్చడానికి దుబాయ్కి కూలి పనికి వెళ్ళిపోయాడ్రా. నాన్న వెళ్ళిపోయాక ఆ రాత్రి వాతావరణం చాలా భయంకరంగా మారిపోయింది. కుండపోత వర్షం, ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. మాకెక్కడికి వెళ్ళాలో తెలియక వర్షంలో తడుచుకుంటూ అమ్మ నన్ను తీసుకుని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లి తలుపు తట్టింది. కానీ మా కర్మ కొద్దీ తలుపు తీసింది అమ్మమ్మ కాదు, ఆ రాక్షసుడు లూసీ పావురం. తుని పిచ్చుక వర్షంలో తడుస్తూ ఏడుస్తూ, అన్నయ్య మమ్మల్ని లోపలికి రానివన్నయ్య. మీ బావగారు అప్పుల వల్ల దుబాయ్కి వెళ్ళిపోయారు. మా ఇల్లు అమ్ముకున్నాము. ఈ వర్షంలో పూజకి చలి వేస్తుంది. లోపలికి రానివన్నయ్య. లూసీ పౌరం కోపంగా గర్వంగా, రానివ్వడమా? ఎందుకు రానివ్వాలి? నీ మొగుడు వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించాడు కదా. వెళ్ళి ఆ డబ్బులతో ఏసీ హోటల్లో ఉండండి. మీ దరిద్రాన్ని నా ఇంటికి తీసుకురాకండి. ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. గెట్ అవుట్. అన్నయ్య పూజ చిన్నపిల్ల అన్నయ్య, చలికి వణుకుతుంది. కనీసం వర్షం తగ్గేదాకైనా లోపలుండనివన్నయ్య ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. ఎక్కడికైనా పోయి చావండి అని చెప్పి ముఖం మీదే తలుపు గట్టిగా వేసేస్తాడు. బుజ్జి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ రాత్రి వర్షంలో మేము దిక్కులేని వాళ్ళమయ్యాంరా పన్నుక. ఇల్లు లేదు, నాన్న లేడు, బంధువులు కెంటేశారు. ఆ వర్షంలో ఎక్కడికెళ్లాలో తెలియక అమ్మ నన్ను పట్టుకొని ఏడుస్తూ వీధుల్లోకి నడిచింది. అప్పుడే ఊరి చివర ఈ ఖాళీ స్థలంలో ఈ పాత సిమెంట్ పైపు కనిపించింది. వర్షంలో తడవకుండా ఉండడానికి అమ్మ నన్ను తీసుకుని ఈ పైపు లోపలికి వచ్చింది. ఆ రాత్రి ఈ పైప్ మమ్మల్ని కాపాడిందిరా. ఆ వర్షం నుండి మమ్మల్ని బ్రతికించిన ఈ సిమెంట్ పైపుని మేము మా ఇల్లుగా మార్చుకున్నాము. అప్పటి నుండి అమ్మ నన్ను చదివించడానికి ఇలా కూలి పనులు చేస్తుంది. బన్న చిలుక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, బుజ్జే, ఎంత కష్టం వచ్చింది మీకు. ఆ లూసీ పావురం ఎంత నీచుడో, సొంత చెల్లిని వర్షంలో కెంటేశాడా? చిన్నుకాకి ఏడుస్తూ, బుజ్జి, నీ లైఫ్ లో ఎంత బాగుందో. నువ్వు ఆఫీస్ లో ఎప్పుడు నవ్వుతూ ఉంటే నీకు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని మేం కలలో కూడా అనుకోలేదు. నువ్వు ప్రతి నెల నీ జీతం మొత్తం ఊరికి ఎందుకు పంపిస్తావో నాకిప్పుడు అర్థమైంది. మీ నాన్న అప్పులు తీర్చడానికే కదా. అవునరా చిన్నుక, నా జీతం, నాన్న పంపించే డబ్బులు, అమ్మ కూలీ డబ్బులు అన్ని కలిపి ఆ అప్పుల వల్ల మొహాన కొడుతున్నాం. అందుకే మేమిప్పటికీ ఈ సిమెంట్ పైపులోనే ఉన్నాం. మీరు ఏడవకండిరా. బన్ను చిలుక ఏడుస్తూ, ఎలా ఏడవకుండా ఉంటాం బుజ్జే? మీ అమ్మ వయసుకి ఆమె హాయిగా రెస్ట్ తీసుకోవాలి. కానీ ఇంకా ఇతరుల ఇళ్లలో గిన్నెలు తోముతుంటే చూసి మా గుండె తరుక్కుపోతుంది. ఆ లూసీ గాడికి ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ వాళ్ళ భుజం తట్టి, అరే పిచ్చోళ్ళారా, నేను నా కథ చెప్పింది మీరు ఏడవడానికి కాదురా. ఎందుకంటే ఆ చీకటి రోజులు అయిపోయాయి, మనకిక్క మంచి రోజులు వచ్చేసాయి. చిన్నుకాకి ఆశ్చర్యంగా కళ్ళు తుడుచుకుంటూ, మంచి రోజులో ఎలా బుజ్జి? అవునరా, ఇంకో 2 నెలల్లో నాన్న చేసిన అప్పు మొత్తం పూర్తిగా తీరిపోతుంది. మా నాన్న 2 నెలల్లో దుబాయ్ నుండి తిరిగి వచ్చేస్తున్నాడు. నాన్న వచ్చేసాక నా జీతంతో, నాన్న కష్టంతో మళ్ళీ మేము ఒక అందమైన సొంతిల్లు కట్టుకుంటాం రా. ఈ కష్టాలన్నీ తీరిపోయి మా నాన్న, నేను, అమ్మ మళ్ళీ సంతోషంగా కలిసి బ్రతుకుతాం. బుజ్జి మాటలు వినగానే పన్ను చిన్నుల ముఖాల్లో ఆనందం వెల్లువెరుస్తుంది. వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు సంతోషంగా కౌగిలించుకుంటారు. అప్పుడే తోని పిచ్చుక పని ముగించుకుని అక్కడికొస్తుంది. ఏంటి పిల్లలు, అందరూ కౌగిలించుకుని ఉన్నారు, ఏమైంది? బన్ను చిలుక నవ్వుతూ, ఏం లేదాంటీ, ఈ రోజు బుజ్జి కథ విని మేం జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్చుకున్నామంటే. బిజినెస్ లో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని, అలాగే కష్టం వచ్చినా మీలాగా ధైర్యంగా నిలబడాలని నేర్చుకున్నాం. మీరు చాలా గ్రేట్ ఆంటీ. అవునంటీ, బుజ్జి చెప్పింది. అంకుల్ 2 నెలల్లో వచ్చేస్తున్నారని. మీరు మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు గృహప్రవేశానికి ఖచ్చితంగా మేము వస్తామంటీ. తుని పిచ్చుక ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుని, తప్పకుండా రండి బాబు, మీలాంటి మంచి స్నేహితులు దొరకడం మా పుచ్చి అదృష్టం. రండి పిల్లలు, నేను వేడివేడిగా అన్నం వండుతాను. ఈ పూటకి ఈ సిమెంట్ పైపు ఇంట్లోనే మనం పండుగ చేసుకుందాం. అలా ముగ్గురు స్నేహితులు ఆ సిమెంట్ పైప్ ముందు కూర్చుని తుని పిచ్చుక వండిన భోజనాన్ని 5 స్టార్ హోటల్ భోజనం కంటే ఎంతో ఆనందంగా తింటారు.
కష్టాలు శాశ్వతం కాదని, ప్రేమ పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చని బన్ను చిన్ను వాళ్ళ హాలిడేస్ ట్రిప్లో ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్చుకుంటారు.